ప్రైజ్ ద లార్డ్ అందరికీ. మేము దయించు అగ్ని మినిస్ట్రీస్కి 2016 నుంచి వస్తున్నాము. మాకు మ్యారేజ్ అయ్యి 5.5 years అవుతుంది. మాకు పిల్లలు లేరు. మేము చాలా ప్రే చేసాము. డాడీ మాకు ప్రాఫెసీ ఇచ్చారు. జూలై 2024 రోజు డాడీ స్టేజ్ మీద పిలిచి, మీకు దేవుడు తప్పక పిల్లలను ఇస్తారు, ఆ పాప పేరు దెబోరా అని ఉంటుంది, మీరు ఈ ఇయరే పేరెంట్స్ అవుతారు అని జూలై 28 రోజు చెప్పినప్పుడు మేము నమ్మలేదు. చాలా ఆశ్చర్యం అనిపించింది. కానీ దేవుడు నమ్మదగిన దేవుడు. ఈరోజు మా పాప పుట్టి 44 days అవుతుంది. తనకి దెబోరా అనే పేరు పెట్టాను నేను. దేవుడు గొప్ప దేవుడు. యేసయ్యను నమ్ముకుంటే ఎప్పుడు మనని సిగ్గుపరచనియడు. గొడ్రాలైన నన్ను ఒక సంతోషమైన తల్లిలాగా మార్చిన నా దేవునికే వందనాలు. నా కోసం ప్రార్థన చేసినందుకు, ప్రవచనం చెప్పినందుకు డాడీకి ధన్యవాదాలు. ఈ ప్రెగ్నెన్సీలో ఏ కాంప్లికేషన్ లేకుండే, నాకు బీపీ లేకుండే, షుగర్ లేకుండే, నా వెయిట్ ఎక్కువ ఉన్నా కానీ డాక్టర్ అన్నది నీకు బీపీ వస్తుంది 9th monthలో, జాగ్రత్తగా ఉండు అంటే నేను అప్పటికి నాకు చాలా ధైర్యం ఉండే. ఈ ప్రెగ్నెన్సీ అంతా నేను ఒక్క స్కాన్ కూడా ప్రెగ్నెంట్ కావాలని ఎప్పుడు ఒక్క ట్యాబ్లెట్ కూడా వాడలేదు, ఒక ఇంజెక్షన్ కూడా తీసుకోలేదు. డాడీ జూలై రోజు చెప్పినప్పటి నుంచి వెయిట్ చేస్తుండే అనమాట. నెక్స్ట్ మంత్ కన్సీవ్ అవుతాను అని. నవంబర్లో నేను కన్సీవ్ అయ్యాను. వితౌట్ ఎనీ ట్యాబ్లెట్, వితౌట్ ఎనీ స్కాన్, ఒక్క డాక్టర్ దగ్గర కూడా వెళ్ళలేదు, ఒక్క టెస్ట్ కూడా చేయించుకోలేదు. నా దేవుడు నాకు ఇస్తాడు, గర్భం తెరిస్తే దేవుడే తెరవాలి అని. హన్నాకి తెరిచిన దేవుడు నాకు కూడా తెరుస్తాడు, రెబెక్కాకి తెరిచిన దేవుడు నా గర్భం కూడా తెరుస్తాడని నాకు నమ్మకం ఉండే. నా దేవుడు నన్ను బిడ్డనిచ్చి నాకు బహుమానం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ప్లస్ నా డెలివరీ టైంలో కూడా దేవుడు నాకు తోడుగా ఉండే. నా బేబీ మోషన్ పాస్ చేసేసింది లోపల, కానీ ఆ బేబీ మోషన్ లోపల మింగలేదు, ఆమెకి ఏం కాలే, NICUలో ఏం పెట్టలేదు. 2.8 kg వెయిట్ తోటి హెల్దీ బేబీ ఇచ్చినందుకు దేవునికి ధన్యవాదాలు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును కాక.